హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగువారి ముచ్చట్లు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు మీటూ. రచయిత వంజారి రోహిణి గారు. జ్వాల తలనొప్పిగా ఉంది, కాస్త టీ పెట్టివ్వు అంటూ ఇంట్లోకి వస్తూనే కుర్చీలో కూర్చొని తలపట్టుకున్నాడు శ్రీధర్. టీ చేతికి అందిస్తూ, అయితే వెళ్ళిన పని కాలేదన్నమాట. ఎక్కడా డబ్బు దొరకలేదా అండి అంది జ్వాల. లేదు జ్వాల, 50,000 కాదు కదా, కనీసం 10,000 కూడా అప్పు పుట్టలేదు. ఇప్పుడేం చెయ్యాలో అర్థం కావడం లేదు అన్నాడు శ్రీధర్. జ్వాల శ్రీధర్దిది ముచ్చటైన సంసారం. వారి పాప దివ్య 4th క్లాస్. శ్రీధర్ చిన్న వ్యాపారిగా ప్రారంభమై క్రమంగా ఎదుగుతూ వచ్చాడు. లాభాలు బాట పట్టి ఓ సొంతిల్లు కూడా కట్టుకున్నాడు. ఇక భవిష్యత్తుకు డోకా లేదనుకున్న తరుణంలో ఓ అనుకోని కుదుపు. వ్యాపారంలో నష్టంతో శ్రీధర్ కోలుకోలేని పరిస్థితి ఏర్పడింది. అప్పులు పెరిగిపోయాయి. శ్రీధర్ దంపతులు అపురూపంగా కట్టుకున్న ఆ పొదరింటిని అమ్ముకోవాల్సి వచ్చింది. ఆ ఇంటిని కొనుక్కున్న వాళ్ళు నెల రోజులు గడువు ఇచ్చారు ఇల్లు ఖాళీ చేయటానికి. వేరే ఇల్లు అద్దెకు తీసుకోవాలన్నా, దివ్యను వేరే స్కూల్లో చేర్పించాలన్నా అప్పటికప్పుడు కనీసం ఓ 50,000 కావాలి. ఇల్లమ్మిన విషయం తెలియగానే అయిన వాళ్ళు స్నేహితులు ముఖం చాటేశారు. దాంతో శ్రీధర్ జ్వాల దంపతులు అవసరానికి చేయూతలేక, డబ్బు అందక ఇరకాటంలో పడిపోయారు. ఆఖరి ప్రయత్నంగా ఊర్లో ఉన్న తమ దూరపు బంధువులు, తనకి అక్క వరుసయ్యే సుగుణకు ఫోన్ చేసింది జ్వాల. తమ కుటుంబం ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితి గురించి చెప్పి సహాయం చెయ్యమని అర్థించింది. తన కూతురు కాన్పుకి వచ్చిందని, తాను స్వయంగా రాలేనని, తన భర్త భుజంగరావుతో డబ్బులు పంపిస్తున్నానని తీపి కబురు చెప్పింది సుగుణ. అనుకున్న ప్రకారమే 2 రోజుల తరువాత సుగుణ భర్త భుజంగరావు వచ్చి జ్వాల దంపతులకు డబ్బు అందించాడు. అద్దె ఇల్లు వెతకడంలో కూడా శ్రీధర్ దంపతులు వెంట సహాయంగా నిలబడ్డాడు. 2 రోజులు శ్రీధర్ ఇంట్లోనే ఉన్నాడు. తిరిగి తన ఊరు వెళుతూ, జ్వాల, మీరేమీ మొహమాట పడకండి. ఏ అవసరం వచ్చినా ఒక్క ఫోన్ చెయ్యండి, నేనొచ్చేస్తాను. మా సుగుణ బంధువులంటే నాకు కూడా కావలసిన వాళ్ళే అన్నాడు భుజంగరావు జ్వాలను క్రిగంట చూస్తూ. చేసిన సహాయానికి ఎంతో ఒప్పుంగిపోయారు శ్రీధర్ జ్వాల దంపతులు. భుజంగరావును పొగడ్తలతో ముంచెత్తి కృతజ్ఞతలు తెలియజేసి సాగనంపారు. నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు భుజంగరావు. అతడిచ్చిన డబ్బులో కొంత అద్దె ఇంటికి అడ్వాన్స్గా చెల్లించి 2 గదులున్న ఓ చిన్న ఇంట్లో ప్రవేశించి కొత్త జీవితం ప్రారంభించారు శ్రీధర్ దంపతులు. ఇక వ్యాపారం చెయ్యలేక ఓ చిన్న ఉద్యోగంలో చేరాడు శ్రీధర్. ఆ తరువాత కూడా భుజంగరావు ఓ 2-3 సార్లు వాళ్ళింటికి వచ్చాడు. అతను వచ్చిన సమయంలో శ్రీధర్ ఇంట్లో లేడు. ఓసారి నెల సరుకులు తెచ్చిచ్చాడు, మరోసారి ఊళ్ళో పండిన కూరగాయలను తెచ్చిచ్చాడు. అలా వాళ్ళింట్లో ఉన్న సమయంలో అవకాశం దొరికినప్పుడల్లా మంచినీళ్ళు, కాఫీ గ్లాసు తీసుకునే నెపంతో తన చేతి వేళ్లతో జ్వాల చేతులను తాకిస్తూ సంకేతాలు పంపించేవాడు భుజంగరావు. ఇంకా బాగా అర్థమయ్యేందుకు, నన్ను పరాయివాడిని అనుకోకు జ్వాల, ఒంటి నిండా నగలతో ఎలా ఉండేదానివి, ఎలా అయిపోయావు? నీ పరిస్థితి చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. నీకు ఎలాంటి అవసరం వచ్చినా సరే అవన్నీ నేనే తీరుస్తాను అంటూ పళ్ళన్నీ బయటపెట్టి నవ్వేవాడు. అతని మాట తీరు జ్వాలకు వెకిలిగా అనిపించింది. అతని మాటల్లో ఏదో శేషార్థాలు గోచరించేవి. దాంతో అతడి మీద గౌరవభావం తగ్గిపోయి చిరాకు కలిగింది జ్వాలకు. సహాయం చేసినంత మాత్రాన శ్రీధర్ లేనప్పుడు ఇలా ఇంటికొచ్చి చనువుగా మాట్లాడతాడా? జ్వాలకు అతడి ప్రవర్తన నచ్చలేదు. కానీ అక్క సుగుణ భర్త అనే గౌరవంతో మిన్నుకుండిపోయింది జ్వాల. ఆ రోజు దివ్యని కొత్తగా చేర్పించిన స్కూల్కు వెళ్ళింది జ్వాల. అంతకు ముందు రోజే స్కూల్ వాళ్ళు దివ్యకు ఓ చిన్న ప్రవేశ పరీక్ష పెట్టారు. అందులో మంచి మార్కులు తెచ్చుకుంది. దివ్యకి స్కూల్ అడ్మిషన్ గ్రాంట్ చేస్తూ అప్లికేషన్, మరికొన్ని ప్రింటెడ్ పేపర్స్ జ్వాల చేతికి ఇచ్చారు. జ్వాల గారు, మీరు ఈ పేపర్స్ని ఇంటికి తీసుకెళ్ళి క్షుణ్ణంగా చదవండి. పిల్లల సంరక్షణకు సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన సలహాలు, సూచనలు అందులో ఉన్నాయి. దాంట్లోనే వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఉంది. ఇంట్లోనూ బయట ఎక్కడైనా సరే పిల్లలు ఎవరి వల్లనైనా లైంగిక వేధింపులకు గురైతే ఆ నెంబర్కు కాల్ చేసినా, వాట్సాప్ చేసినా పోలీసులు వెంటనే స్పందిస్తారు. వేధింపులకు గురి చేసిన వాళ్ళపై తక్షణ చర్యలు తీసుకుంటారు అని వివరంగా చెప్పింది ప్రిన్సిపల్ రాగిణి. ఇంత చిన్న పిల్లలకు ఈ సమాచారం, ఈ వివరాలన్నీ అవసరమా మేడం అంది జ్వాల ఆశ్చర్యంగా చూస్తూ. వై నాట్,
లైంగిక నేరాలకు పాల్పడే వాళ్లకు వావి వరుసలు చిన్న పెద్ద జెండర్ తేడాలేమీ ఉండవు. వాళ్ళెక్కడో ఉండరండి. ఏ పక్కంటి అంకుల్ రూపంలోనో, వెనకింటి బాబాయ్ గానో, దగ్గరి బంధువుల్లోనో, వీధి చివరన పోకిరీల రూపంలోనో ఉండొచ్చు. పైకి మర్యాదస్తులు పెద్ద మనుషుల్లా చలామణి అవుతూనే అవకాశం కోసం గోతికాడ నక్కల్లా, క్రూర మృగాల్లా మాటు వేసి ఉంటారు. అవకాశం దొరికినప్పుడు తమ దుశ్చర్యాలకు పసివాళ్లను బలి చేస్తారు. కానీ ఇప్పుడు కాలం మారింది. మన పిల్లల రక్షణ కోసం మనం కూడా పోలీసులకి, ముఖ్యంగా షీ టీమ్స్, యాంటీ చైల్డ్ అబ్యూస్ సస్పెన్షన్ టీంకి సహకారం అందించాలి. ఈ విషయంలో స్కూల్లో టీచర్స్, ఇంటి దగ్గర పేరెంట్స్ కూడా ఈ విషయాలన్నీ పిల్లల్ని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఎంతో ఉంది అన్నారు రాగిణి. థ్యాంక్స్ మేడం, ఈరోజు మీ నుంచి చాలా మంచి విషయాలు తెలుసుకున్నాను. ఈ విషయం గురించి తప్పకుండా మా పాపకు అవగాహన కల్పిస్తాను అని చెప్పి ఇంటికి చేరుకుంది జ్వాల. కాళ్ళు కడుక్కొని మంచినీళ్ళు తాగి టీవీ ఆన్ చేసి స్కూల్ వాళ్ళు ఇచ్చిన పేపర్స్ చదవటం ప్రారంభించింది. ఈలోపు టీవీలో వస్తున్న ఒక ప్రోగ్రాం జ్వాలను ఆకర్షించింది. అదొక చర్చా వేదిక. లైంగిక వేధింపులకు గురైన కొందరు సినీ నటులు, ఉన్నత ఉద్యోగాలు చేసే వారి వేదనాభరితమైన అనుభవాల గురించి చెబుతున్న మీటూ చర్చా కార్యక్రమం అది. కొందరు మహిళా మండలి సభ్యులు, వివిధ రంగాల్లో ప్రముఖులైన స్త్రీలు కూడా ఆ చర్చలో పాల్గొని సలహాలు, సూచనలు ఇస్తున్నారు. చాలా ఆసక్తిగా ఆ చర్చ కార్యక్రమాన్ని చూసింది జ్వాల. అందులో స్త్రీకి సున్నితమైన శరీరమే కాదు, అంతకంటే ముందు ఆమెకు ఓ మనసుంటుంది. స్త్రీ ఒక ఆటబొమ్మ కాదు. ఇష్టం లేకుండా ఆమెను లోబరుచుకునే మగవాళ్లకు ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి. ఆడదాని అవసరాన్ని అవకాశంగా తీసుకొని ఏం చేసినా మౌనంగా భరిస్తుంది అనుకునే మృగాళ్ళ దుశ్చర్యాలకు అడ్డుకట్ట వేసే మంచి రోజులొచ్చాయి. లైంగిక వేధింపులకు గురిచేసిన వాళ్లను శిక్షించడానికి ఇప్పుడు న్యాయశాస్త్రంలో, రాజ్యాంగంలో ప్రత్యేక సెక్షన్లు రూపొందించారు అంటూ చర్చ రసవత్తరంగా సాగుతుంది. శ్రద్ధగా ఆ కార్యక్రమం చూస్తూ అందులో లీనమైపోయింది జ్వాల. అంతలో కాలింగ్ బెల్ మోగింది. ఆ శబ్దం విని ఈ మధ్యాహ్నం వేళ వచ్చింది ఎవరు అనుకుంటూ తలుపు తీసింది. తలుపు తెరవగానే జ్వాల మీద పడ్డట్టే లోనికి దూసుకొచ్చాడు భుజంగరావు. ఓ నిట్టూర్పు విడిచి ఇక తప్పదన్నట్లు లేని నవ్వు ముఖానికి పులుముకుంది జ్వాల. టీవీ కట్టేసి అతన్ని కూర్చోమంటూ మంచినీళ్ళిచ్చి మర్యాద చేసింది. జ్వాల ఇచ్చిన మంచినీళ్ళు తాగి క్షేమ సమాచారాలు అడుగుతున్నాడు భుజంగరావు. ఎందుకో శ్రీధర్ ఇంట్లో లేనప్పుడే ఈయన వస్తాడు. అతన్ని సాయం అడగటం తప్పైపోయింది అనుకోగానే మనసంతా చిరాకుగా అనిపించింది. అయినా కానీ పైకి నవ్వుతూ సమాధానం చెప్పింది జ్వాల. నన్ను ఇలాగే కూర్చోబెట్టేస్తావా జ్వాల? కనీసం భోంచేసావా అని అయినా అడగలేదు అన్నాడు గోముగా భుజంగరావు. అయ్యో, మాటల్లో పడి మర్చిపోయాను. భోజనం చేద్దురుగాని రండి బావగారు అంది జ్వాల. భోజనం వద్దులే జ్వాల, కొంచెం కాఫీ ఇచ్చావంటే తాగి వెళతాను అన్నాడు భుజంగరావు. అతడు వెంట తెచ్చిన కూరగాయల సంచిని అప్పుడే గమనించిన జ్వాల, అయ్యో, శ్రమపడి మా కోసం ఊరు నుంచి కూరగాయలు మోసుకొచ్చారా? మా కోసం మీరు చాలా ఇబ్బంది పడుతున్నట్లున్నారు అంది జ్వాల. ఇందులో నాకేం ఇబ్బంది లేదు జ్వాల. ఈ కూరగాయలన్నీ మన పొలంలో పండినవే. మీకు ఇచ్చిపోదామనే వచ్చాను. నీకోసం ఈ మాత్రం చెయ్యకపోతే ఇంకెందుకు అన్నాడు జ్వాల వంక అదోలా చూస్తూ. అతడి చూపుల్లో తేడాను స్పష్టంగా గమనించింది జ్వాల. త్వరగా కాఫీ ఇస్తే తాగేసి వెళ్ళిపోతాడులే అనుకుంది. వంటింట్లోకి వెళ్ళి పాలగిన్నె స్టవ్ మీద పెట్టింది. గ్లాసులో పంచదార వేసి అల్మరా దగ్గరికి వెళ్ళి మునివేళ్ల మీద నిలబడి పై అరల్లోకి చూస్తూ 2 చేతుల్ని పైకెత్తి కాఫీ పొడి డబ్బా కోసం వెతకసాగింది. అంతలో నడుం మీద ఏదో తగిలినట్లయింది. దిగ్గున వెనక్కి తిరిగింది జ్వాల. అంతే, భుజంగరావు గట్టిగా జ్వాలను పట్టేసుకొని, జ్వాల, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీ మీద ఎప్పటినుంచో కోరికుంది నాకు. ఇప్పుడు ఇంట్లో ఎవ్వరూ లేరు. నా కోరికను కాదనకు అన్నాడు. ఈ హఠాత్ పరిమాణానికి విస్తుపోయిన జ్వాల భుజంగరావుని ముందుకు ఒక్క తోపు తోసింది. భయంతో వణికిపోతుంది జ్వాల. అయినా తమాయించుకొని, సుగుణ అక్క, మీరంటే మాకెంతో గౌరవం. మీకు మా కృతజ్ఞతలు. కానీ మీరు ఇలా ప్రవర్తించటం బాగాలేదు అంది. మీకు ఊరికే సాయం చేశాను అనుకుంటున్నావా? నీ మీద మోజుతోనే మీకు సహాయం చేశాను. మొదటిసారి మా పెళ్లిలో నిన్ను చూసినప్పుడే నీ మీద మోజుపడ్డాను. 10 ఏళ్ల పిల్లకు తల్లివైనా నీ అందం చెక్కు చెదరలేదు.
మీ సుగుణక్క జబర్దస్త్లో మగోడికి ఆడవేషం వేసినట్టుంటుంది. దాంతో నాకు ఎలాంటి సుఖం లేదు. నన్ను కాదనుకు జ్వాల. నువ్వేం కోరితే అది క్షణాల్లో తీరుస్తాను అంటూ పైపైకి వస్తూ జ్వాలను చేజిక్కించుకోవాలని ప్రయత్నించాడు భుజంగరావు. భయంగా 2 అడుగులు వెనక్కి వేసింది జ్వాల. ఒకే ఒక్క క్షణం ఆలోచించింది. టీవీలో చూపించినట్టు తాను సెలబ్రిటీ కాదు, మహిళా మండలి సభ్యురాలు కాదు. తను ఒక సాధారణ మహిళ. అయితే గొప్ప గొప్ప వాళ్ళకే కాదు, సాధారణమైన కుటుంబ స్త్రీలకు కూడా ఈ లైంగిక వేధింపులు ఉన్నాయి. ఇది చాప కింద నీరులా విస్తరిస్తూ పోతుంది. ప్రతి మహిళ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఎప్పుడో ఒక చోట ఇలాంటి సమస్యల్లో చిక్కుకునే అవకాశం ఉంటుంది. మరి దీన్ని ఎదుర్కోవాలంటే వేదికలెక్కి చర్చించవలసిన అవసరం రాలేదు. మౌనంగా ఈ వేదనని భరించాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఇటువంటి కామాంధులు ఆట కట్టించడానికి, తనని తాను రక్షించుకోవటానికి ప్రతి మహిళ తానే ఓ ఆది పరాశక్తిగా మారాలి. ప్రముఖ విప్లవ రచయిత జ్వాలాముఖి గారి మీద ఎంతో ఇష్టంతో తన తండ్రి తనకు జ్వాల అని పేరు పెట్టాడు. అవసరమైతే ఈ జ్వాల అగ్ని జ్వాలల్ని కురిపించి ఆ మంటల్లో ఈ కామాంధుడి మదాన్ని దహింపజెయ్యాలి అనుకుని భుజంగరావుని బలంగా ముందుకు తోసేసింది. స్టవ్ పక్కనే తలతలా మెరుస్తున్న కూరగాయలు కోసే చాకు తీసుకొని, నా ఒంటి మీద చెయ్యి వేశావంటే నిన్ను చంపేస్తాను. ఇంతవరకు చేసిన సాయం చాలు. ఇంకెప్పుడు మా ఇంటి ఛాయలకు కూడా రావద్దు అంటూ కళ్ళల్లో చింతనిప్పులు కురిపించింది. కత్తిని సూటిగా భుజంగరావు గుండెకు గురిపెట్టింది. అపర భద్రకాళిగా మారి అగ్ని జ్వాలలు కురిపిస్తున్న జ్వాలను చూసి జడుచుకున్నాడు భుజంగరావు. వెనక్కి తగ్గాడు భుజంగరావు. చేసిన సహాయానికి ఇదేనా నువ్వు చూపించే కృతజ్ఞత? నువ్వు నాకు ఎలా లొంగవో చూస్తాను, నీ సంగతి చెప్తాను చూడు అంటూ బూతులు తిడుతూ విసురుగా తలుపులాగి బయటికి వెళ్ళిపోయాడు భుజంగరావు. ఆ విసురుకు అతని కాలు తగిలి కూరగాయల సంచి దొర్లి కూరగాయలన్నీ నేలంతా పరుచుకున్నాయి. అదిరే గుండెతో కత్తి పట్టుకుని అలాగే నిలబడిపోయింది జ్వాల. అంతలోనే, ఏంటి జ్వాల చేతిలో ఆ కత్తి? నన్ను చంపేస్తావా ఏంటి అంటూ నవ్వుతూ ఇంట్లోకి వచ్చాడు శ్రీధర్. భర్త గొంతు విని ఈ లోకంలోకి వచ్చిన జ్వాల మూడు మార్చుకొని, అయ్యో అవేం మాటలండి, కూరగాయలు కోద్దామని కత్తి తెచ్చాను, ఇంతలో సంచి దొర్లి కూరగాయలన్నీ కింద పడ్డాయి అంది తడబడుతూ. ఏం పర్వాలేదు, కూరగాయలు నేను తీసేస్తాను, నువ్వు వెళ్ళి త్వరగా రెడీ అవ్వు. దివ్య కూడా స్కూల్ నుంచి వచ్చే టైం అయింది. సవ్యసాచి సినిమాకి టికెట్లు తెచ్చా, వెళదాం అన్నాడు శ్రీధర్. అలాగానండి, తప్పకుండా వెళదాం అంటూ లోపలికెళ్ళింది జ్వాల. తను చేసిన పని ఎంతమాత్రం తప్పు కాదు. ఇంకెప్పుడూ భుజంగరావు ఇంటికి రాడు. ఒకవేళ వచ్చినా మళ్ళీ అనుచితంగా ప్రవర్తించినా ఏం చెయ్యాలో తనకే తెలుసు. మనం నిజాయితీగా ఉన్నంత వరకు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. సమస్య వచ్చిందని కుమిలిపోకుండా ధైర్యంగా ఎదుర్కొని భుజంగరావు వంటి నీచులకు బుద్ధి చెప్పటం ఇప్పుడు ఎంతో అవసరం అనుకుంది జ్వాల తేలికపడిన మనసుతో.